శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా? ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా? అదే ఎక్కడే? ఆ ప్లాట్ఫామ్ మీద. ఎక్కడ? అడుగు అడుగు అడుగునే. వద్దు, పిలుస్తా. వద్దు పొన్ని, లోపలికి వెళ్ళు. ఎవరు కావాలి? వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగతం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అని అనలేదే, నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక, నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే, ఇప్పుడు అడుగుతా. వద్దు. అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లిగిల్లి అని? జస్ట్ మినిట్. రా. చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. నన్ను వెతుక్కుంటూ రావడానికి నాళ్ళు పట్టిందా? నీకు దూరమే నేను ఇవ్వటలేను, నువ్వు లేకుండా నేను బతకలేదు. నిజంగా శాంతి, ఐ లవ్ యూ. నాకోసం ఏదైనా చేస్తావా? ఏంటి, ట్రైన్లోంచి దూకమంటావా? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎవరికి తెలియక్కర్లేదు. చెప్పు.
సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఏంటి దొంగ పెళ్లి చేసుకోమంటావా? నన్ను ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయలేరు. నిజంగా పెళ్లి చేసుకుందామంటావా? అప్పుడు మనల్ని ఎవరు పెడతీయలేరు. ఏమంటావు? డాక్టర్ గారు చెప్తే ఓకే. నిజంగా డాక్టర్ మీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఐ లవ్ యూ. వినపడుతుందా? ఐ లవ్ యూ. తెలుసు. తెలిసేం ప్రయోజనం? సమాధానం చెప్పు. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది కూడా డ్యూటీయే. హలో హలో చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడా? నిజమైతే చెప్పు. నేను ఇప్పుడు చెప్పలేను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏయ్ హలో హలో. ఏ డాక్టర్ పోవయ్యా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను కార్తిక్. ఏ చుట్టూ జనం ఉన్నారా? సరే నెమ్మదిగా చెప్పు. అవునా కదా? అవును. మరి చెప్పు. అవునని చెప్పానుగా. శాంతి చెప్పదు కదా. ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం. సారీ 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 సారీ. ఏమైంది? ఇది జరిగేట్టుగా లేదు. వదిలేద్దాం. అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం. ఇదొక కళ అనుకుందాం. గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచం ఏమి ఆగిపోదుగా. మా నాన్న ఎవరు తప్పుగా మాట్లాడారా? సవ్యంగా లేదు. మాట్లాడారు. తప్పుగా మాట్లాడారు. అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ సమస్యలా మారింది. శాంతి పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ కాదు, నువ్వు నేను. ఏదో మర్యాద కోసం పర్మిషన్ అడిగామంతే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళని వదిలేద్దాం. అది నా వల్ల కాదు. ఎందుకు కాదు? కన్న వాళ్ళని, తోబుట్టుని, ఇల్లు వాకిలి అని నేను వదులుకోలేను. అంటే హాయ్ శాంతి. హాయ్. ఈ ప్రేమ నీకంత ముఖ్యం కాదంటావా? నీకు నేను ఎన్నాళ్ళుగా తెలుసు? 20 వారాలుగా. నాకు మా అమ్మ నాన్న 20 సంవత్సరాలుగా ప్రాణం. నీకోసం నేను వాళ్ళు వదులుకోలేను. నీకోసం నేను దేనైనా వదులుకుంటాను. నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుంటున్న వాడివి. రేపు ఇంకో అమ్మాయి కోసం నన్ను వదిలేవని ఏంటి గ్యారంటీ? హలో, నీ లాజిక్ నేను ఒప్పుకోను. ఇప్పుడేంటి జాగవా? నే బలేవలా? ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అంతేగా? నేను ముందే నోన్ చెప్పుంటే నువ్వేం చేసుండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. ఇప్పుడు అలాగే అనుకో. ఏయ్ ఆగు శాంతి, నీ మాట నిజం అనుకుందాం. ఈ ప్రేమ దోమ అంత పెద్ద గొప్ప ఏం కాదు, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడే డెసిషన్కి రాకు, కొంచెం టైం ఇవ్వు. 1 వారం, 10వ తారీఖు వరకు. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే చెప్పు, వదిలేద్దాం. 1 వారంలో ఏం జరుగుతుందని? 1 వారంలో ఏమైనా జరగచ్చు. నేను నిన్ను కన్విన్స్ చేయొచ్చు, నీ మనసు మారచ్చు, లేదా నేను వేరే ఇంకో అమ్మాయి ప్రేమలో పడచ్చు. ఏమిటిది? శాంతి 1 వారం ఊరికే మీట్ అవుదాం, మాట్లాడుకుందాం అంతే. ఓకే సరేనా? చూసినాడు నా కోసం సరేనా చెప్పు. కుదరదు. అన్నీ వదిలేద్దాం. పెళ్ళి సఖీ, న్యూస్ పేపర్ ఏదే రాలేదా? కళ్ళు తెరవగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా? చూశాను, చాలా అందంగా ఉన్నావు. న్యూస్ పేపర్ అయితే. నేను రాత్రి ఏదేదో అన్నావు అన్నానా? ఇప్పుడు నీకు పెళ్ళాం కంటే యుగోస్లావియాలో జరిగేది ముఖ్యమా? కాదు, పెళ్ళామే ముఖ్యం. న్యూస్ పేపర్ ఇది లేదు. 2 కావాలంటే కుదరదు. పెళ్ళామా యుగోస్లావియానా? యుగోస్లావియా. ఏయ్, పెళ్లి చేసుకోగానే ప్రపంచాన్ని వదిలేయాలా? ఇటివ్వు. దీనికోసమే నేను ఎంత వెయిట్ చేసింది. వద్దులు. ఇప్పుడొద్దు. ఏ పట్టు పగలు నువ్వు. పగలైతే ఏంటి? వదులు. ఇంతసేపు గొడవ చేసి పెద్ద కాలిచ్చుకుంటున్నాడు. ఇందుకోసమే నేను నీతో గొడవ పడింది. హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. సో జరుగు. జరగను. జరుగు. కౌగులించుకో. జరుగు. ఇదేంటి? మనం పోట్లాడుకున్న తారీఖు గుర్తుపెడుతున్నాను. ఎందుకు? పెళ్ళయ్యాక వచ్చే కష్టాలు గుర్తు చేయడానికి.
సిద్ధర్ బర్కరా భయం వేసిందా? ప్రాణం పోయినట్టయింది. పెళ్ళం పోయింది. పెళ్ళం పోయింది. జాలిగా ఉందాం అనుకున్నావా? I love you. నాకోసం ఏమైనా చేస్తావా? I love you. ట్రైన్ నుంచి దూకుతావా? I love you. హే, ఆ మాటకి అర్థం తెలుసా? తెలీదు. అయినా